పరమశాంతి మంత్రం యొక్క సూక్ష్మశక్తి రహస్యం. బాపూజీ అంటున్నారు, బేటా విను, ప్రతి పదాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉచ్చరిస్తామో ఆ పదానికి సంబంధించిన ప్రతి ధ్వని మన మనస్సు ద్వారా మన సూక్ష్మ శరీరంలో ప్రతిబింబిస్తుంది. ముందుగా అది మన సూక్ష్మ శరీరమంతా వ్యాపిస్తుంది. ఉదాహరణకు, నీవు ఆత్మస్వరూపంలో లేదా కనీసం మనసులో అయినా ఏకరస స్థితిలో పరమశాంతి పరమశాంతి అని శ్రద్ధతో పలికితే ఆ శబ్దం నీ ఆరాలో పరమశాంతి తరంగాలను నింపుతుంది. ఆ తరంగాలు ముందుగా నీ ఆరాలోనే నిలుస్తాయి. నీవు ఈ విధంగా వందలు వేలసార్లు లక్షసార్లు పరమశాంతి అని జపిస్తే ఆ పరమశాంతి తరంగాలు క్రమంగా విస్తరిస్తూ మీ మనస్సు సూక్ష్మ శరీరం నిండిపోతాయి. లక్షసార్లు జపిస్తే నీ ఇంటి వాతావరణం కూడా పరమశాంతితో నిండిపోతుంది. క్రమంగా ఆ శాంతి బయటకు కూడా వ్యాపించడం మొదలవుతుంది. అయితే పరమశాంతి అనే పదానికి ఒక పరిమితి ఉంది. లక్షసార్లు జపించినప్పుడు ఆ ప్రకంపనలు ప్రధానంగా నీ ఇంటి పరిధిలోనే ఎక్కువగా ఉంటాయి. బయటకు వ్యాపించడానికి కొంత సమయం పడుతుంది. కాని బేహద్కి పరమశాంతి అని నీవు మనసులో ఆలోచిస్తే ఆ భావం వెంటనే విస్తృతమవుతుంది. బేహద్కి పరమశాంతి, బేహద్కి పరమశాంతి అని మనసులో పదే పదే ఆలోచిస్తే ఆ ప్రకంపనలు నీ ఇంటి నుండి బయటకు సమాజానికి, పట్టణానికి, దేశానికి, ప్రపంచానికి క్రమంగా వ్యాపిస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, స్థూలంగా బయటికి పలకడం కంటే మనసులో ఆలోచించడం ఎక్కువ శక్తివంతమైనది. మనసులో సంకల్పంగా ఉంచినప్పుడు అది 1000 రెట్లు ఎక్కువ శక్తితో ప్రకంపిస్తుంది. బేహద్కే బేహద్కి పరమ పరమ మహాశాంతి అని మనసులో ఆలోచిస్తే ఆ శాంతి తరంగాలు మరింత వేగంగా మరింత విశాలంగా విస్తరించడానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల లక్షసార్లు పరమశాంతి జపించడం ఒక స్థాయి, లక్షసార్లు బేహద్కి పరమశాంతి జపించడం మరో స్థాయి. ఒక్కసారైనా బేహద్కే బేహద్కి పరమ పరమ మహాశాంతి అనే భావంతో ఆలోచించడం ఇంకా ఉన్నత స్థాయి. ఏ మంత్రమైనా ఏ ఆలోచన అయినా సంకల్పశక్తి ముఖ్యమైనది. మనసులో ఉంచిన ఆలోచన స్థూలంగా పలికిన శబ్దం కంటే ఎంతో శక్తివంతమైనది. యోగస్థితి సులభంగా రాకపోతే మొదట స్థూలంగా జపించు. అరగంట గంటసేపు జపిస్తే ఆ శబ్దం క్రమంగా సూక్ష్మమవుతుంది. తర్వాత అది మనస్సులోకి ప్రవేశించి సంకల్పంగా మారుతుంది. అప్పుడు నిజమైన ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి. ప్రతి పదానికి ఒక ప్రకంపన శక్తి ఉంది. పదాలను జాగ్రత్తగా భావంతో ఉపయోగిస్తే ఆ పదాల ఆధారంగా ప్రకంపనలు ఏర్పడి ఆ ప్రకంపనలు ప్రపంచంలో వ్యాపిస్తాయి.